ఊరక అడుగుతా, నీకు మొగడు ముఖ్యమా లేకుంటే కడుపులున్న పిండం ముఖ్యమా? ఇయ్యాల గిట్ల నువ్వు దవాఖానకి వచ్చి టెస్ట్ చేయించుకోలేదనుకో, నేను ఏదన్నా ఒకటి చేసుకొని చచ్చిపోతా. తర్వాత నీ ఇష్టం, ఇది ఫైనల్. ఏదో ఒకటి ఇయ్యాలని తేలిపోవాలి. పొద్దుగాలనంగా వేరు పోరగాను గాడలేరా పత్తలేరా? అరే గిద్దసేపు చూస్తాడు ఏంది డాక్టరు? అత్తడి తీయరా ఏమైపోతుంది? నా కొడుకు అనుకున్నదే నిజమైతుంది. ఇయ్యాడితోటి దాని పీడ మొత్తం విరగడైపోతుంది. ఏ ఆగరాదు నువ్వుటి, నువ్వు చెబట్టకి ఇంత దూరం వచ్చింది. అట్టుగా పొలను కట్ల పెట్టుకుంటాను. నేనేమన్నా నెల ఒకపడా ఒక్క కొడుకు జీవితం మంచి ఉండాలని కోరుకుంటున్నా తప్ప నేను మాత్రం మంచుకుంటుంది అనుకుంటాను. ఏంది మా మూసినట్టే ఉన్నది నోరు. చేసాడు చేస్తుంది మళ్ళీ అంతా అక్కరని అని మళ్ళీ నన్ను నోరు పూసుకుంటాను. ఏవుగా ఏమైందిరా? దవాఖానలో పోతే ఏమన్నారు? అయ్యో ఏమైందంటే సప్పుడు ఏమైందిరా? ఇంకెందుకు సప్పుడు చేస్తాడు మావయ్య? నీ కడుపుకు కారణం ఎవలని నా మీద నిందలేసింది కదా. ఈ కడుపుకు కారణం నీ కొడుకే అని రిపోర్ట్లో తేలింది. అయితే బిడ్డ ఏ జరిగినా మన మంచికే. అరే సంపతి, నువ్వు పరీక్ష చేయించుకోనగానే చేయించుకున్నదిరా. ఇప్పుడు నీ అనుమానం తేలింది కదా, ఈ కాడికి వెళ్ళినా జర మంచిగా కలిసి ఉండురా బిడ్డ. నువ్వు కూడా బరువులు గిట్ట ఎత్తకు, జాగ్రత్తగా ఉండు. సరే మావయ్య. ఏమైందిరా? ఆ కడుపు కారణం నేను కాదు, ఇంత తొందర కడుపు ఎట్లయితుంది అని అన్నావు కదా. రిపోర్ట్లలో నువ్వే అని తేలింది. ఇప్పుడు ఏమంటావురా? అదే నాకేం అర్థమైతలేదమ్మా. నేను తేడా కొడుతుంది కానీ ఆ పాపం నాకు అద్దే. రిపోర్ట్లలో కూడా తండ్రి నువ్వే అని తేలిందంటే ఇప్పుడు మనం దాన్ని ఏమన్నా కూడా మనదే తప్పు అవుతుందిరా. ఏదేమైనా నా మనసు ఎందుకు ఒప్పుతలేదమ్మా. ఎట్లా చేసి దాని కడుపు తీసేయాన్ని. తీసేయాలని తొందరపడి పనులు చేసినాం అనుకో, కడుపుల పిల్లనే కాక పెద్ద పనానికి కూడా ముప్పు ఉంటుంది. పుసుకున్న దానికి ఏమన్నా అయిందనుకో, ఆ దరిద్రం కూడా మన మెడకే చుట్టుకుంటుంది. అరే ఆలోచించి కడుపుల పిల్ల కడుపులే మాయమేటట్టు చేయాలి. కొడితే పాము చావాలి కానీ కట్టిరగద్దు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? నాకేం మనసులో పడతలేదు. నేను ఏదో ఒకటి చేస్తే కానీ నువ్వు బట్టిగా తలకే ఖరాబ్ చేసుకోకురా. సరే అమ్మా, నేను అట్లా రోడ్ దాకా పోయేస్తా. నాకు అంత పిచ్చి పిచ్చి అవుతుంది. ఏమైందే పుల్లా? మంచిగా తీర్పారి గొత్తేసుకోవడం అన్నావు. ఇంట్లో పని ఎవడైతే అనుకున్నావు? నీ అవ్వ చేస్తుందా? ఇంట్లో సుక్క కూడా నీళ్ళేవు బోల్దామంటే పోయి నీళ్ళు తీసుకురా పో. ఇలా నల్ల రాదట. చూస్తావు మనలే. అయ్యో అత్తమ్మ, నేను కడుపుతోనే ఉంటేనే బరువులు ఎట్లా లావట్టాలి? నువ్వు పోయి బిందెలు నీళ్ళు తీసుకురాపో, నేను మెల్లగా కూర్చొని బోల్దోమ్తా. అట్లనా? ఇయ్యాల నువ్వు నాకు పని చెప్పేదానివేనా? నాకు మొక్కల నొప్పులేనే, నేను నీళ్ళు ఎత్తుకొచ్చినాక నీకెందుకు పని చెప్తానే? మొత్తమేనా లేకుండా ఏదో ఒకటి చూస్తానవా ఏంది? పో, ఈ 4-5 నెలలకే బరువులు మొత్తం ఏం కాదు కానీ పోయి ఎత్తుకరా పో. మావ చెప్పిండు, ఇక కోడలిగా ఇక బరువులు మోయొద్దని చూస్తుంది. అయ్యో అత్తమ్మ,
ఎప్పుడు ఎత్తుకరాలేదా? సాతనైతలేదని నీకే చెప్తున్నా. మరి కొద్దిసేపు ఆగు, నీ కొడుకు వచ్చినాక ఎత్తుకొస్తాడు. వాడు ఏం పని మీద వేయండో ఎప్పుడు వస్తాడో ఏందో. వాడు వచ్చేదాకా ఈ బోళ్ళు బోకెలన్నీ ఇట్లనే పెట్టి ఉండనియా? ఓ కూర అనుకున్నాడు వద్దు, పువ్వు అనుకున్నాడు వస్తా. ఇక నాకు ఆకలి బాగా అవుతుంది, పోయి ఎత్తుకరా పో. అగో లేవవేమే, నీ జాము పాడగాను. బాగానే జాము ఉండదేమో నీకు, ఇది ఇట్లనే ఓడుతుంది అని కూర్చుంటానవా? అయ్యో అత్తమ్మ, నేను గట్లెందుకు అనుకుంటా? సాతనైతలేని చెప్తున్నా అంతే. పక్క తినుకుంటా మూలకు కూర్చుంటే ఎట్లా సాధన అవుతుంది? ఇంత అదో పని ఇదో పని చేస్తేనే కదా కడుపుల పిల్ల మంచిగా ఉండేది. ఇగో పో, పోయి పిల్ల నీళ్ళెత్తరా పో. నల్లి పుట్ల మొకంది. కడుపు అయిందట, శాతన అయితే లేదట. నీ కడుపు అయితే నాకేందే? నీ కడుపు పోవాలనే నేను చూడబడితిని. నువ్వు ఎట్లెట్లా పిల్లలు కంటావో నేను కూడా చూస్తా. నా కొడుకును గోస ఉంచుకునేదందుకే ఉన్నది ఇది. గిద్దసేపు అయినావు మాట్లాడవు మళ్ళా? బాగా బరువు ఉంది అత్తమ్మ బిందె. బిందె అన్నాక బరువే ఉంటది. ఎటు పోతానేవేవో అయ్యారి కోడలా దా నడు. నీ బోల్లో ఉందంటే నువ్వు గడువు, మెల్లమెల్లగా తప్పిస్తాను. నాకు సాతనైతలేదు అత్తమ్మ, నేను కొంచెం పండుకుంటా. అంటే నేనేమన్నా బగ్గ బలిసున్నా నానే? నీకు తెలియదే ఉన్నది. నాకు మోకాల నొప్పులు నడువు నొప్పేనే. అంటే నువ్వు పోయి మంచిగా వండుకుంటే నువ్వు తిన్న పళ్ళాలన్నీ దోమేసుకుంటూ ఉండాలా? దాని అడు, నేను దోమదంటే నువ్వు అడుగుతూ. నేను కూడా శాతన ఏం లేను కదా, నాకు కూడా శాతన అయితే లేదు. దాని అడు నడవే. ఏమన్నా అంటే కళ్ళకిల్లి దారాలు పెట్టుకొని ఎడుతుంది మంది కూడా. ఇంకా సబ్బిద్దే అంటే ఓ అంటే ఏడ్చుడేనా? పని చేసుకొని శాత కదా. పోయి ఆ నీళ్ళలో పోయి
ముత్తంతా బిందె ఎత్తుకొచ్చుతుంది కాడ పానం పోతుందట. యో కడుగు, ఆకలి అయితే ఇంకా బువ్వ కూర అనుకొని తినాలి. ఎంత చేసినా నాకు ఈ పనే ఒడవది. ఒక్కొక్కరి ఇంట్లో అయితే కోడలు చేస్తే అత్త కూర్చొని తింటది. ఏమిటికి ఏడ్చి పాడైతున్నావు? ఏమైంది ఇప్పుడు? నేను కొట్టినా తింటున్నా, పని చేసుకో అని చెప్తానా? కడుపుతోటి ఉన్నా కూడా ఒక్కొక్కరు కైకిలు పోతారు. ఇంట్లో పని చేసుకొని తినే శాతం అయితే లేదట. ఈమె కాకున్నాట కడుపుతోటి. ఆగో, ఆ సబ్బంతా అట్లనే ఉండదు, మంచి కడగది. జర వంగ రాదు, వంగత్తలేదా? నడుము నొత్తుంది అత్తమ్మ. నిట్ట నిలువుగా నిలబడి కడుగుతారా బోలు కడిగితే? మమత, ఆ పప్పుడు సరికి లేట్ అవుతుంది కానీ కొంచెం చాయ్ పెట్టుకురావే, ఆకలి బాగా అవుతుంది. సరే అత్తమ్మ పెడతా. చిన్నగా మంట పెట్టి నిమ్మలంగా కూర్చున్నావు, జర పెద్ద మంట పెట్టాడు నిలబడు, చాయ్ అయితే తాగుతా. వినబడుతుందా? ఓ నలికుట్లదనా ఇంటుంటది కానీ సప్పుడు చేద్ది. ఏమైంది? నువ్వు చాయ్ తెచ్చే వరకు పక్కులు పోయి చాయ్ తాగి రావచ్చు. చాయ్ ఎంత పడైంది? ఇదే చాయ్, నేను చాయ్ పడగా, నువ్వు చక్కెర లేదు సాపత్త లేదు. అయ్యో మంచిగానే పెట్టిన కదా అత్తమ్మ. ఏడమంది పెట్టినా మొగ లెక్కనే పాడైందా చాయ్? నిలబడి చూస్తే దూడు అంత ఈగలు ముసురుతాయి. ఆకలి అయితే అది ముత్తంతా చాయ్ పెట్టి అంటే పెట్టింది ఇక చాయ్ పెట్టుకోవాలని నేనే పెట్టుకుంటుంది కదా చాయ్. కానీ ఉడవనే ఉడవది, పొద్దంతా చేసుడే ఈ పని సల్లగుండా. ఓపెన్ చేయ అంటే ఓపెన్ చేస్తుంటది. ఇక చాయ్ పెట్టరాకపోతే ఎట్లనో ఇక ఎందుకు బతుకుతుందో మరి. ఆడదన్నాక చాయ్ కూడా పెట్టరాదా? గ్యాసు, పాలు, చక్కెర, చాపత్త ఇవన్నీ పుణ్యానికి వస్తానే అనే. చూడు అంతా ఎండిపోతుంది అదంతా. ఏమున్నా ఏసుడేది, ఏసుడు మునిగిపోడు. నడింట్లో ఏడవతే దరిద్రమే అంటే అయినదే. అంటే వంట ఎడుతుంది, ఒక్క మాట అన్నా ఎడుతుంది. ఆ పప్పు మాడిపోతున్నట్టున్నది, వాసన వస్తుంది. ఆ గ్యాస్ బంద్ చేయరు, అదంటే పోయి పోతానా కానీ కూసో. అద్దుడు ఆయంత
మమత మమత కొద్దిగా అన్నం వేసుకురాపో, ఆకలి అవుతుంది. తిని బయటకు పోయి రావాలి చెప్పనా. ఇప్పుడే అట్లా ఒరిగిన నడుము నొత్తుంది, నువ్వు వేసుకోపో. ఇంకా అన్నం కూడా వేసుకురావట్లేదా అని నడుము నొత్తుందని మాట్లాడుతున్నావు. వేసుకురాపో. ఏం పని చేస్తున్నావు? అటు ఇటు తిరుగుతున్నా కొద్దిగా అలగా ఉంటుంది. ఊకే బండే ఉంటావా? పని చేసి చేసి నడుము నొత్తుంది, సాతనైతే లేదు. నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? ఓ కొద్దా నువ్వు చేస్తే మొత్తం మలిగిపోతుంది కానీ నువ్వు నిజం చెప్తాను అబద్ధం చెప్తే నాకేందే? పోయి వేసుకురాపో. నాడింట్లో వండి ఏమో బాగానే మాట్లాడుతున్నావేందే? అయ్యో అత్తమ్మ, నేనేమనలేదు. అన్నం వేసుకురాపో అంటే నువ్వు వేసుకొని గంతే అన్నా. నువ్వు గంతే అంటావు, పుల్ల పెడతావు, లొల్లి తయారు చేస్తావు. నువ్వే గంటనవా? లోకం మీద ఎవరైనా గంటారా? గంటలేరా? ఇక మొగ నడుచుకోవద్దు, అత్తమ్మ వాళ్ళు నడుచుకోవద్దా? నేను అనలేదానా ఇద్దరు పోరాలను? నాకే చెప్తాను. అయ్యో అత్తమ్మ, అంత పెద్ద మాటలు ఎందుకు? అమ్మ తోడు, ఇప్పుడే సాధగాక ఒరిగిన. అమ్మతోడు కాదే, గుల్లే పోషమ్మను విక్కరమ్మన్నా పీక్కత్తావు. నీ సట్టమే బౌరూపల సట్టం కాదే. ఎక్కడ దిక్కువల కొంపల వాడుడైనా కొడుకు. ఏమైంది? ఏం లేదయ్యా, నీ కోడల్ని మేమేం అంటలేవు. గింతంతా ఆకలి అయితే అన్నం పెట్టు అని అన్న కొడుకు, దానికే లొల్లి తయారు చేసింది. మావయ్య, నేనేం లొల్లి చేయలేదు. అన్నం వేసుకుని తినన్న గంతే. నీ అన్నం చల్లకుండా నువ్వు చెప్పినవే. అందరి పొత్తులు అన్న దంపురి ఒక్క చిత్తం అవుతుంది. నేనే కాళ్ళ నొప్పులతో కోసపడతానంటే అందరు నాకు పని చెప్పేటోళ్ళే అయ్యారు. అట్లా కాదు బాబు, దాన్ని మనం మొద్దులు పోయామన్నావా? గీత అన్నం వేసుకురా అని చెప్పిన గంతే. దానికేమో ఏడ్చుకుంటా నాటకాలు చెప్తాంది. నువ్వు ఏం తెలియక వచ్చి దానికి బత్తాసు వరకు కాబట్టి. అరే దానికి శాతం అవుతున్నాయట. అరే నువ్వన్నీ వేసుకురా అన్నం అని చెప్పినా, ఇది కూడా తప్పేనా? ఏం అట్లా బాబు, నీకేం తెలియదు. అన్నం అయి బిడ్డ అన్న కొంచెం ఇంట్లో అటు ఇటు తిరిగి అదో పని ఇదో పని చేసుకుంటే కదా పాన వలక ఉంటది. బుద్ధి మాట ఎప్పుడు కూడా తప్పేనా? మనం ఇవాళ ఇంట్లో రేపు మాటలే అది కూడా చెప్పకూడంటే మరి ఏం చెప్ప, ఇక నోరు మూసుకొని ఉంటా. ఎల్లకాలం వినే ఉండొచ్చునా మనం? అది పని చేయబెడతాని కడుపులో ఒక వంక పెట్టుకుంటాందే బాబు, నీకు అర్థమైతే లేదా? అరే ఎవరు మనిషి ఉంటారు నువ్వు? మాట్లాడకుగా, మాట్లాడకండి మాసాలు కానీ అస్సలు కొడుకు దొరకలేరు నాకు. నువ్వు ఉండాల్సిన వాడివే బిడ్డ. వాళ్ళకి అడిగితే పూడు కాలం పెట్టి తింటాడు. ఊరు తిరుగుతాడు, అత్తడు కుక్కరాడు, కయ్య కయ్య కొడతాడు. అంత ఇది ఏమంటే లొల్లి. గింత అన్నం వేసుకొస్తే అయిపోయేదానికి ఇప్పుడు లొల్లి తయారు చేసింది. నీ ఏడ్చుడు గంగల పోను. ఆ కండ్ల నీళ్ళు అందొచ్చి పల్లెలో పడుతున్నాయి. ఎట్లా తింటాడే? అయ్యో ఎందుకు పెడతాను బిడ్డ? ఏడో చెడు కాదు మావయ్య, నేను ఎదురు చూడక ముందుకే ఆ దేవుడు నాకు సంతానం ఇచ్చిండు. సంతానం కలిగిందన్న సంతోషం కూడా లేదు. వాళ్ళు మాట్లాడే మాటలకు నేను చెవులు మూసుకుంటున్నా. అసలు తప్పేముంది మావయ్య? నేనేమైనా తప్పు చేసినా? అలా మాటలు నువ్వేం పట్టించుకోకు బిడ్డ. నువ్వేందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ మాటలన్నీ మనసులో పెట్టుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకో. ఇంటింటికి మట్టిపోయే ఉంటుంది బిడ్డ, బంగారు పోయి ఇవ్వలేకుండదు. నీ కొడుకో బిడ్డ పుట్టినాక హల్లే మారిపోతారు. మనకు కూడా మంచి రోజులు వస్తాయి బిడ్డ. అప్పుడు అందరూ సంతోషంగా ఉన్నాం. ఆ రోజులు ఎప్పుడు వస్తాయి మావయ్య? తొందరపడకు బిడ్డ, తొందరలోనే వస్తాయి. అప్పటిదాకా మనం ఓపిక పట్టుకోవాలి. అమ్మా మనవాడు చేద్దాం అనుకుంటే అదొకటి చేస్తుంది కదనే. మనం అనుకున్న పని అయితే అంటావా? అది ఏం చేసినా కూడా నేను దాన్ని విడిచిపెట్టాను. ఆ కొడుక మనం అనుకున్నది కావాలి, లోపలే కావాలి. అది ఏమో అనుకుంటాను కానీ నా గురించి. దీన్ని ఎన్ని
ఎన్నిసార్లు ఎంత హింసించినా ఎన్ని మాటలు అన్నా కూడా ఇది ఇంట్లోకి అయితే పోతలేదే. ఎప్పుడు చూడు ఈయన పడి చస్తుంది. అరే దరిద్రం ఎట్లా పోని అర్థమైతలే నాకు. దానికి ఏమైనా రేషం ఉంటారో మంచిగా. రేషం రోషం అన్నది లేనే లేదు మంచి. రోజుకింత పిండం పెరుగుతుంది కాబట్టి ఏం చేయనో అర్థమవుతుంది నాకైతే. పిచ్చి పిచ్చి అవుతుంది. పుట్టినాక ఏం చేయగలుగుతామే మనం? ఏం చేయలేము. పుట్టక ముందుకు ఏదైనా ఒకటి చెయ్యాలి. అవన్నీ రోజు ఆలోచించుకుంటే ఉంటావు వారకం. ఏదో ఒకటి చేద్దాం కదా. నువ్వు ఎందుకు అంత బాధపడతావు? ఏం చేద్దామే, చూసుకున్న కొద్ది రోజులు గడుతూనే ఉన్నాయి. ఏందత్తమ్మా, నీకు అంతగానం కక్కుకుంటే కూడా కనీసం ఏమైందని కూడా అడుగుతలేరు. ఇది నీళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తలేరు. ఇంకా కూర్చొని చూస్తుర్రు. బగ్గా తిన్నట్టున్నావు, అది అరగక కక్కుకుంటున్నావు. మమ్మల్ని ఏమంటావే? ఏమన్నా పని చేస్తేనేమో అరుగు. ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తలేదు. మంచిగా తింటుంది పంటుంది. ఇక కక్కుకోకుంటే ఏం చేస్తుంది? అది ఏడు అరుగుతుంది తిన్నది. ఇదేమో ఘనకార్యం చేసినట్టు నీళ్ళు తీసుకురత్తలేరు అని మాట్లాడుతుంది. ఛీ, మీరేమన్నా మనుషులేనా? నువ్వు ఇద్దరు పిల్లల్ని అన్నావు కదా, కడుపుతోటి ఉంటే ఎంత అవస్థ ఉంటుంది, ఎంత బాధ ఉంటుందని నీకు తెలియదా? తినబుద్ధి ఆకున్నా కూడా కడుపులో ఉన్న నా బిడ్డ కోసం అన్నీ తింటున్నా. ఆ తిన్న తిండి కూడా మనసులో పడతలేదు మీ మాటలకి. ఛీ, కడుపుకు అన్నం తింటురా, గడ్డి తింటురా. ఏందే గడ్డి గిడ్డని కూడా బాగా మాట్లాడుతున్నావు? నువ్వు బాగురా. ఏందేమో మాటలు బాగొస్తానే నీకు ఊకున్న కొద్దీ. ఇద్దరు పిల్లల్ని కనలేదా అదే మాట్లాడుతున్నావు? నీ లెక్కనే తినుకుంటా పన్నా అనుకుంటున్నావా? నా అత్తకు ఆడబిడ్డలకు నా మామకు నా మొగనికి ఇల్లంతా సార్గం చేసుకొచ్చినా నేను. నేను కూడా చేస్తున్నా కదా అత్తమ్మ. నన్ను ఇంట్లో ఓర్వని కూడా ఓర్తలేరు. కనీసం నా బాధ ఏందని కూడా అడుగుతలేరు. ఇంట్లో నేను పని మనిషి లెక్క అవుతున్నా. పోపో మాజాలు గాని. నువ్వు ఒక్కదాని వండి పెడితే మేము కూతుంటే తింటాను ఏమన్నా? కొద్దా అని పని మొత్తం మొద్దులు మీద వేసుకొని చేస్తుంది కావచ్చు. మొద్దుల మీద పోసినట్టు మాట్లాడుతుంది. అయ్యో, గోళీలు అయిపోయినాయి కదా. ఇగో గోళీలు అయిపోయినాయి, గోళీలు తీసుకురాపో. గోళీలు అయిపోతే నన్నేం చేయమంటావే? నా దగ్గర పైసలు లేవు. పైసలు లేవంటే ఎట్లా? గోళీలు వేసుకోకపోతే ఎట్లుంటే చెప్పు. అరే ఆ కడుపుకు నాకు సంబంధం లేదంటే ఎట్లుంటది ఏమైతుంది అని మాట్లాడతానవేందే? అది ఉంటే నాకేంది, పోతే నాకేంది? నువ్వు రమ్మన్న కడికి వచ్చిన చేయించుకోమన్న పరీక్ష చేయించుకున్నా. ఇంకా అనుమానం ఉంటే నేనేం చేయాలి చెప్పు, చేస్తా. నువ్వు ఏం చేసినా నేను నమ్మనే. నువ్వు తప్పు చేసినావు, అది నా మనసులోకి వెళ్ళి పోదు. నువ్వు ఎన్ని పరీక్షలు చేయించుకున్నా నా మనసు చెప్పిందని నేను నమ్ముతా. అయ్యో దేవుడా, నేను ఎవరికేం పాపం చేసినా నాకెందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? అత్తమ్మ,